డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలామంది కార్తీక మాసం గురించి, కార్తీక ద్వీపం గురించి, కార్తీక సోమవారాల గురించి చెప్పమని చాలా రిక్వెస్ట్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, చాలా కాల్స్ వచ్చాయి. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈ కార్తీక మాసంలో వాట్ టు డూ, ఏం చేయాలి, ఏమి చేయకూడదు, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, జన్మ జన్మల నుండి వస్తున్న పాపాలని ప్రక్షాళన చేయాలి అంటే ఏమి చేయాలి, నిగూఢంగా దాగి ఉన్న అంశాలను ఈరోజు మనం డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ ప్రాసెస్లో మేనిఫెస్టేషన్ రిజల్ట్. వై? బికాస్ గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్లీ మిలీనియర్ అవ్వాలి అంటే స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వాలి. ఆ స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వడానికి ఈ కార్తీక మాసం అద్భుతమైన సమయం అని నేను మీ అందరికీ చెప్తున్నాను. చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసిన రోజు, కలిసిన సమయం కాబట్టి కార్తీకం అన్న పేరు వచ్చింది, కార్తీక మాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో మన యొక్క డేని స్టార్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటాం, కార్తీక వ్రతం చేస్తూ ఉంటాం. డేని స్టార్ట్ చేసేటప్పుడు స్నానం ఆచరించే ముందు ఒక అద్భుతమైన మాట చెప్తూ, ఓ కార్తీక దామోదర, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. నా చేత ఆరంభించబడిన ఈ కార్తీక వ్రతము ఎటువంటి విఘ్నాలు లేకుండా జరిపించినందుకు నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు. ఈ స్టేట్మెంట్ చెప్పి మీ కార్తీక మాసం, మీ కార్తీక సోమవారం స్టార్ట్ చేయండి. ఈ స్టేట్మెంట్తో మీరు స్నానం ఆచరించండి. శివనామ స్మరణం చేసుకుంటూ ఈ స్టేట్మెంట్ని చెప్తే గనక ఆ రోజులో, ఈ కార్తీక మాసంలో మీరు జరిపే ఎటువంటి కార్యక్రమాలకి కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా శివశక్తి హెల్ప్ అవుతుంది. ఆ రోజంతా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ మహాశివుడు కాపాడుతాడు, విఘ్నేశ్వరుడు కాపాడుతాడు. ఎంత బ్రహ్మాండంలో ఉన్న ముక్కోటి దేవతలు కూడా మీ వ్రతానికి, మీ సంకల్పానికి, మీ ప్రేయర్స్కి, మీ ప్రార్థనలకి తోడ్పడుతుంది అని చెప్పి నొక్కి ఒక్క నుంచి నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఏదైతే మీరు వింటున్నారో మనసా వాచా కర్మన శ్రద్ధగా ఆచరించండి. కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి ఒక ప్రీతి. అందులో కార్తీక సోమవారాల్లో, ఈ కార్తీక మాసంలో ద్వీపం పెట్టడానికి చాలా మీనింగ్ ఉంది. ఇలా పెట్టడం ద్వారా ఏమి రిజల్ట్ వస్తుంది, ఏ టైంలో పెట్టాలి, అసలు ద్వీపం ఎందుకు పెట్టాలి, కార్తీక స్వామం ఎందుకు ఆచరించాలి, ఎందుకు ఈ 30 days వెజిటేరియన్ తీసుకుంటే మంచిది, ఎందుకు ఆల్కహాల్కి, నాన్ వెజిటేరియన్కి దూరంగా ఉండడం వల్ల ఏమి బెనిఫిట్స్, మన మైండ్ సెట్ని పాజిటివ్గా ఉంచుకోవడానికి ఎలా, సకల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, చెడు కర్మలు, జన్మ జన్మల నుండి వస్తున్న పాపాలను, ఇవన్నిటిని తొలగించుకునే అద్భుతమైన మాసం అని కూడా చెప్పొచ్చు. గంగా జలంకి మించిన అద్భుతమైన తీర్థం లేదు, సమానం లేదు. అలానే కార్తీక మాసానికి మించిన అద్భుతమైన మాసం ఇంకోటి లేదు. దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ ద మేనిఫెస్టేషన్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు అచీవ్ పీస్, ప్రశాంతత. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు అచీవ్ హ్యాపీనెస్, బ్లిస్ఫుల్నెస్, డివైన్ కాన్షియస్నెస్, చైతన్యాన్ని పొందే అద్భుతమైన మాసం అని చెప్పొచ్చు. మరి ఏమి చేయాలి, ఎలా ఆచరించాలి, ఏ దేవునికి పూజించుకుంటే మంచిది, ఏ దైవనామస్మరణం చేస్తే మంచిది, ఏ విశ్వనామస్మరణం చేస్తే మంచిది, తద్వారా మీ శరీరంలో నిగూఢంగా కొన్ని దైవశక్తులు, దైవ కళలు ఉన్నాయి. అందుకే దైవే మనుష్య రూపేణ అంటాం. ఆ కళల్ని యాక్టివేట్ చేసుకునే సమయం, మీ శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేసుకునే సమయం అని చెప్పొచ్చు. ఎప్పుడైతే గాడ్స్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో, స్పిరిచువల్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో మమేకం అవుతారో పంచభూతాలు మీకు అనుకూలంగా మారుతాయి. విచ్ మీన్ గాడ్ మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, యూనివర్స్ మీకు ఫేవరబుల్గా నడుచుకోవడం స్టార్ట్ అవుతుంది. చెడు కర్మలన్నీ ఒక్కొక్కటి 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 తొలగిపోతాయి. ఇంకంతా బ్రహ్మాండంగా ఉండబోతుంది. దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. మరి ఏమి చేయాలి? ఇన్ జనరల్ ఈ కార్తీక మాసంలో యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ సాత్వగుణంలో లేవాలి. సూర్యుడు ఉదయించక ముందే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఇంకా శుభసూచకం. లేచి చక్కగా మనసా వాచ కర్మన దైవనామస్మరణం చేసుకుంటూ, విశ్వనామస్మరణం చేసుకుంటూ స్నానం ఆచరించాలి. అండ్ దెన్ మీ అందరికీ తెలుసు, శివుడికి చాలా ప్రీతిమైన సమయం అని చెప్పొచ్చు. అండ్
సోమవారాన్ని, కార్తీక మాసాన్ని చంద్రుని వారం అని కూడా చెప్తాము. కార్తీక మాసంలో వచ్చిన సోమవారాన్ని చంద్రుని వారం అని కూడా చెప్తాము. అండ్ ముఖ్యంగా మహిళలకి, స్త్రీలకి చెప్తా ఉన్నా. స్త్రీలు ఈ సమయంలో ఎక్కువ దీపాలు వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు. కీర్తి సౌభాగ్యులుగా మిగిలిపోతారు. అష్టైశ్వర్యాల్ని ఆకర్షించే శక్తి పొందుతారు. అండ్ ద్వీపాన్ని మీరు ఎవరికైనా అందిస్తే, అంటే మీరింట్లో ప్రిపేర్ చేసుకున్న ద్వీపము వేరే వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు అది వెలిగించడం ద్వారా కూడా అద్భుతాలను సృష్టించే శక్తిని మహాశివుడి నుండి పొందే అవకాశాలు ఉన్నాయి. ద్వీపం ఇవ్వాలా చాలా మందికి. అండ్ ముఖ్యంగా ఉసిరికాయ మీద ద్వీపం పెట్టడం చాలా ప్రీతి. అది పాసిబిలిటీ లేదు అన్న వాళ్ళు ఆవు నెయ్యితో, నువ్వుల నూనెతో, కొబ్బరి నూనెతో అట్లా మీరు ద్వీపం పెట్టాలి. అసలు ఎందుకు ద్వీపం వెలిగించాలి ఈ కార్తీక మాసంలో? వై? అసలు సనాతన ధర్మంలో ద్వీపానికి అద్భుతమైన కథ ఉంది. లైట్నింగ్. ఎందుకు ద్వీపం? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలిగించేదే ద్వీపం అని చెప్పొచ్చు. ద్వీపం పెట్టాలి. అండ్ మేనిఫెస్టేషన్కి ద్వీపం పెట్టాల. క్యాండిల్ వెలిగించైనా సరే, ద్వీపం వెలిగించైనా సరే మేనిఫెస్టేషన్ చేయాలి. బ్యాక్ అండ్ యూనివర్సల్ సైన్స్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ ద్వీపం, ఆ ఫ్లేమ్ ఉంటుందా, ఆ అగ్ని ఉంటుందా, ఆ ఫ్లేమ్ 10Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్లేమ్కి రైట్ అవే మీ బ్రెయిన్ని థీటా వేవ్లోకి తీసుకెళ్ళిపోతుంది. అండ్ దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ విజువలైజేషన్, ఫర్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. స్థిరత్వం తీసుకొస్తుంది ఆ లైట్నింగ్ అనేది. కాన్సన్ట్రేషన్ తీసుకొస్తుంది. అనంత దైవశక్తిని, విశ్వశక్తిని పొందే శక్తి మీ మైండ్కి డెవలప్ అవుతుంది. ఎందుకు చాలామంది హిమాలయస్కు వెళ్తారు సాధన చేయడానికి, మెడిటేషన్ చేయడానికి, ప్రశాంతత కొరకు, ఏదైనా ఒక కొత్త విద్యను నేర్చుకోవడానికి, నేర్చుకున్న విద్యని సాధన చేయడం కొరకు. ఎందుకు ఆ ప్రదేశాన్ని చూస్ చేసుకుంటారు? అక్కడున్న ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్, ఎనర్జీస్ నెక్స్ట్ లెవెల్. అక్కడ 7Hz ఫ్రీక్వెన్సీ ఉంటుంది వైబ్రేషన్. అట్లీస్ట్ దానికి దగ్గరగా ఉంటుంది 10Hz. అందుకే ఫ్లేమ్, ద్వీపం వెలిగించాలి. ద్వీపం చూడాలి. త్రాతక్ మెడిటేషన్లో కూడా అద్భుతంగా దాని గురించి ఉంది, ద్వీపం గురించి. అండ్ కార్తీక మాసంలో ఈ కార్తీక ద్వీపం అద్భుతమైన రిజల్ట్ని పొందుతారు. గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా మహిళలకి చెప్తున్నాను తల్లి, మీరు ద్వీపం దానం ఇవ్వడం ద్వారా కీర్తి ప్రతిష్టలు అవుతారు. ద్వీపం దానం ఇవ్వడం ద్వారా ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ద్వీపం దానం ఇవ్వడం ద్వారా అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంది. అండ్ ఈ కార్తీక మాసంలో జన్మల నుండి మీకు వస్తున్న పాపాలను ప్రక్షాళన చేసే సమయం ఇది. మరి ఏమి చేయాలా? ఎర్లీ అవర్స్లో స్నానం ఆచరించాలి, వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవాలి, దైవనామస్మరణ, విశ్వనామస్మరణ, దైవ దర్శనాలు, ప్రదక్షిణలు, హోమాలు, పూజలు, వనభోజనాలు. దిస్ ఈస్ ద రైట్ టైం. ఈ కార్తీక మాసంలో ఇవన్నీ చేయడం ద్వారా జన్మల నుండి కొనసాగుతున్న, వెంటాడుతున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి. పాప ప్రక్షాళన జరిగే సమయం ఇది. మీ శరీరంలో, మీ గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళే సమయం ఇది. దరిద్ర దేవత గుడ్ బై చెప్తూ బయటకు వెళ్తుంది. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్నీ బయటకు వెళ్ళే సమయం ఈ 30 డేస్. ఈ కార్తీక మాసం అద్భుతమైన సమయం ఫర్ ద మేనిఫెస్టేషన్. ముఖ్యంగా మీకే చెప్తా ఉన్నాను. యూనివర్సల్ సబ్జెక్ట్ని మీరు ఫాలో అవుతుంటే, విశ్వజ్ఞానం గురించి మీరు పరితపిస్తుంటే, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తూ ఉంటే, అనంతమైన బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, గాడ్స్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, స్పిరిచువల్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో మమేకం అవ్వాలి అనుకుంటే, మదర్ నేచర్తో మమేకం అవ్వాలి అనుకుంటే, ఇంతకు మించిన అద్భుతమైన సమయం వేరొకటి లేదు. అద్భుతంగా చాలా పురాణాల్లో రచించబడి ఉన్నది. గంగా జలానికంటే అద్భుతమైన తీర్థము, సమానమైన తీర్థము లేదు. అండ్ కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ద్వీపం వెలిగించండి. మేల్, ఫిమేల్ అందరూ, మగవాళ్ళు, ఆడవాళ్ళు, మనష, వాచ, కర్మన 2 అరిచేతులు జోడించి, శిరస్సు వంచి టెంపుల్స్కి వెళ్ళి ద్వీపాలు వెలిగించండి. మన హోమే మన టెంపుల్ ఫస్ట్. మన గృహమే మనకు టెంపుల్. అట్లీస్ట్ ఇంట్లో ద్వీపం వెలిగించండి. 2 అరిచేతుల్ని జోడించి, శిరస్సు వంచి ద్వీపం వెలిగించండి. మార్నింగ్ లేవగానే చెప్పండి, హరి ఓం తత్సత్, హరహర మహాదేవ, శంభో శంకర,
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం హ్రూం నమః శివాయ, ఓం శ్రీ ఉమాలక్ష్మేశ్వర స్వామియే నమః, ఓం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామియే నమః, ఓం శ్రీ కాశీ విశ్వనాథయ, ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరయ, హర హర మహాదేవ శంభో శంకర, హరి ఓం తత్సత్. పదే పదే ఈ మాసంలో చెప్పండి. మహాదేవుడు శివుడి యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. ఎక్కువ శివనామస్మరణం చేయండి, పాజిటివ్గా ఉండండి. ఇవన్నీ చేస్తూ చెడు గురించి ఆలోచిస్తే, వాడిపోవాలి వీడిపోవాలని ఆలోచిస్తే, అప్పుల గురించి ఆలోచిస్తూ, అనారోగ్య సమస్యల గురించి ఆలోచిస్తూ, ఆ ఎదురింట్లో ఏదో జరుగుతుంది, పక్కింట్లో ఏదో జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించారనుకోండి, మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని ద్వీపాలు వెలిగించండి, ఎన్ని హోమాలు చేయండి, బూడిద యాష్, బూడిదలో కలిసిపోయినట్టే. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్. పాజిటివిటీని నెగిటివిటీని బ్యాలెన్స్ చేయగలగాలి. ఇక్కడ దైవ దర్శనాలు చేస్తూ, దైవనామస్మరణం చేస్తూ, విశ్వనామస్మరణం చేస్తూ ఆడిపోవాలని ఆలోచిస్తే ఎలా బ్యాలెన్స్ అవుతుంది? ఇక్కడ పాజిటివ్గా ఉంటూ కీడు గురించి ఆలోచిస్తే ఎలా అవుతుంది? దైవనామస్మరణం చేస్తూ అంతా బ్రహ్మాండంగా ఉంటుందని ఒకవైపు నుండి ఆలోచిస్తూ ఆ నెక్స్ట్ మినిట్ అప్పుల గురించి, అనారోగ్యాల గురించి ఆలోచిస్తే ఎలా బ్యాలెన్స్ అవుతుంది? యూ హ్యావ్ టు బ్యాలెన్స్. పాజిటివ్ని, నెగిటివ్ని, మంచిని, చెడుని, ఎమోషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలా. చెప్తున్నాను కదా, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ద మేనిఫెస్టేషన్. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ డివైన్ ఎనర్జీ, లా ఆఫ్ పెర్పుచువల్ ట్రాన్సియేషన్, లా ఆఫ్ ఎనర్జీస్. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి విశ్వమాల ధరించే 30 రోజుల సమయం ఇది నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తున్నాను. ఎందుకు అష్టైశ్వర్యాల గృహంలోకి రావో నేను చూస్తాను, ఎందుకు అదృష్టవంతులుగా మారరో నేను చూస్తా. ప్రాస్పరిటీ ఈజ్ మై బర్త్ రైట్ అనేది ఎందుకు నిజం కాదో చూద్దాం. అబుండెన్స్ ఈజ్ అవర్ బర్త్ రైట్ అనేది ఎందుకు నిజం కాదో చూద్దాం. ఎందుకు లేజీగా ఎందుకు ఉండాలా? ఇది లేజీ బాడీ కాదు. 112 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. 112 శక్తిని ప్రసాదించే ప్రదేశాలు శరీరంలో నిగూఢంగా దాగి ఉన్నాయి. అది ఒక్కొక్కటి ట్యాప్ అయితే గాడ్స్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో ఒక్కొక్కటి ట్యాప్ అయితే ఎలా మారుతారు మీరు? దైవే మనుషు రూపేణ. యు ఆర్ ద క్రియేటర్. మీ భవిష్యత్తును మీరే క్రియేట్ చేసుకునే శక్తిని దైవశక్తి నుండి పొందేస్తారు, విశ్వశక్తిని పొందుతారు. ఎక్కడ నుండి? పంచభూతాల నుండి, ప్రకృతి నుండి, శివయ్య నుండి, అమ్మవారి నుండి. మీరు ఎవరైతే గాడ్ అనుకుంటారో, హైయెస్ట్ ఎనర్జీ, గౌతమ్ బుద్ధ, జీసస్, అల్లా, కృష్ణ, శివయ్య, అమ్మవారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక ఎనర్జీ. పేరు ఎందుకు? మనుష్యులం కోస్తే వచ్చేది బ్లడ్డే, బ్లడ్ దాని రంగు రెడ్డే, వైట్ కలర్ రాదు, మనం బొద్దింకలం కాదు. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ఎక్కడి నుంచి వచ్చాం? బీజం మర్చిపోకూడదు, బేస్ మర్చిపోకూడదు. ఏదో ఒక ఎనర్జీ మనల్ని డ్రైవ్ చేస్తుంది. ఆ ఎనర్జీని మీ శరీరంలోకి ఆవహించుకునే అద్భుతమైన సమయమే ఇదని భావించండి. ఏమి చేయాలి? యాజ్ ఎర్లీయెస్ట్ యాజ్ పాసిబుల్ గో ఫర్ ద బెడ్. ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేవండి. సాత్వగుణంలో లేచి, సూర్యుడు ఉదయించక ముందే లేచి, చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో ధూప దీపారాధన చేసుకోండి. పాజిటివ్గా ఉండండి, మంచి కొరకు ఆలోచించండి, మంచి మాటల్ని ఉచ్చరించండి. అంతా మంచే జరుగుతుంది, అంతా అనుకూలంగా ఉంటుంది. దైవం నాకు ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది, విశ్వం నాకు అద్భుతంగా సహకరిస్తుంది, పంచభూతాలు నాతో ఉన్నాయి, పంచభూతాలు నాకు డ్రైవ్ చేస్తుంది, నా అవసరాన్ని తీరుస్తున్న. డబ్బుకి కృతజ్ఞతలు, డబ్బుకు ప్రేమించండి, కృతజ్ఞతలు తెలియజేయండి. కృతజ్ఞతలు అద్భుతంగా తెలియజేసే మాసమే కార్తీక మాసం. అది పాజిటివ్కి సంకేతం కదా, మంచికి సంకేతం కదా. ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి? సో ముఖ్యంగా కార్తీక మాసంలో ద్వీపం ఎక్కువ వెలిగించండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే కార్తీక సోమవారం ఫాలో అవ్వండి. చంద్రుని వారం అని కూడా చెప్తాం సోమవారాన్ని. శివనామస్మరణ ఎక్కువ చేయండి. మార్నింగ్ లేవగానే శివనామస్మరణతో డేని స్టార్ట్ చేయండి, కృతజ్ఞతతో డేని స్టార్ట్ చేయండి. అడుగు పెట్టినప్పుడు శివనామస్మరణ, విశ్వనామస్మరణ చేయండి. మంచిగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం. స్పిరిచువల్గా వెళ్ళాలంటే ఎంతైనా వెళ్ళొచ్చు. ఒకటే చెప్తా ఉన్నా, కార్తీక మాసానికి మించిన ఈక్వలెంట్ మాసం ఇంకేది లేదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఫర్ వాట్? ఫర్ మేనిఫెస్టేషన్. విశ్వశక్తిని ఆకర్షించుకోవడానికి ఇది బెస్ట్ టైం. దైవ శక్తిని ఆకర్షించుకోవడానికి బెస్ట్ టైం. గాడ్స్ ఎనర్జీతో, డివైన్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో, కాస్మిక్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో మమేకం అవ్వడానికి ఇది బెస్ట్ టైం. మదర్ నేచర్తో మమేకం అవ్వడానికి బెస్ట్ టైం. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఇది బెస్ట్ టైం. జన్మ జన్మల నుండి కొనసాగుతున్న, వెంటాడుతున్న పాపాల్ని ప్రక్షాళన చేసే సమయము. ఇంతకు మించిన అద్భుతమైన సమయం ఎక్కడుంది? దేని కొరకు వెయిట్ చేస్తా ఉన్నా? రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అవతల నాడు చేద్దాంలే, ఆ మరుసటి రోజు చేద్దాంలే అని ఇంకా ఎన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటాం? కదలండి. యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి కదలండి. నేర్చుకున్న విశ్వ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి కదలండి. అద్భుతమైన సమయం మీ అందరికీ. దయచేసి ఇట్స్ మై రిక్వెస్ట్. బాధపడడానికి లేదు. ఇంకా బాధపడడానికి ఈ మానవ జన్మ తీసుకోలేదు. ఈ శరీరంలోకి ఈ ఆత్మ అనేది ఇన్కల్కేట్ అవ్వలేదు. అద్భుతమైన జీవితాన్ని గడపడం కొరకే. మీ యొక్క జీవితం, మీ యొక్క జీవన విధానం, మీ యొక్క జీవన శైలి నలుగురికి ఎగ్జాంపుల్గా ఉండడం కొరకే. ఇవన్నీ జరగాలంటే
నెగిటివ్ వెళ్ళాలా, పాజిటివ్ రావాలా, ఒక ప్రశాంతత రావాలా, అనే హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీస్ అలైన్ అవ్వాలా. అండ్ ఇంతకు మించిన అద్భుతమైన సమయం ఇంకొకటి లేదు. మహిళలకి చెప్తా ఉన్నా, ద్వీపం అందరికీ అందివ్వండి, సాక్రిఫైస్ చేయండి. మీరింట్లో ప్రిపేర్ చేసుకున్న దీపం వేరే వాళ్ళు వెలిగించేటట్టు ప్లాన్ చేయండి. 4 దీపాలు పెట్టండి, ఒక ద్వీపం ఖాళీగా పెట్టండి, ఉందని వెలిగిస్తారు. లైట్నింగ్, మీకు మంచి జరుగుతుంది, మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ద మేనిఫెస్టేషన్. అంతా శుభం జరుగుతుంది, అంతా శుభం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా విశ్వదర్శనం, విశ్వ జ్ఞానం కొరకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఛాలెంజెస్ మీరు ప్రయత్నిస్తా ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. దానికి అనుసంధానిస్తూ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని మాటిస్తా ఉన్నా. ఇట్స్ మై వర్డ్. ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా, ఎటువంటి భయాలున్నా, మీరు ఏ కెరియర్లో గ్రో అవుదాం అనుకున్నా, ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టింగ్, సెలబ్రిటీ లైఫ్, బిజినెస్, రియల్ ఎస్టేట్, జాబ్, ఏ కెరియర్ పరంగా గ్రో అవుదాం అనుకున్న డివైన్ ఎనర్జీతో, గాడ్స్ ఎనర్జీతో, మదర్ నేచర్తో, యూనివర్స్తో అలైన్ అవ్వాలా. వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు. కొట్టామా తిరగబడాలి, ఏదైనా సరే తిరగబడాలి, అట్లా ఎదగాలి. దిస్ ఈస్ ద రైట్ టైం. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. దాని కొరకు నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అటెండ్ అవ్వండి. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. అది దైవ కార్యం చేయబోతా ఉన్నాం. వెరీ సూన్ దైవ కార్యం చేయబోతా ఉన్నాం ఈ 8వ తారీఖు నుండి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీట్ అవ్వండి. హరి ఓం తత్సత్. హర హర మహాదేవ శంభో శంకర. కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.